సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సయ్యద్ హషం, జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ అన్నారు. ఏచూరి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం 42వ వార్డు ఆర్టీసీ కాలనీ శాఖ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హషం, పద్మ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించారని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ అలుపెరగని పోరాటాన్ని కొనసాగించారని కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 42వ వార్డు ఆర్టీసీ కాలనీ శాఖ సభ్యుడు, ఐలు జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య, కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు గుండాల నరేష్, ఊట్కూరి మధు, శాఖ సహాయ కార్యదర్శి సునీత, మంజుల, జయశ్రీ, పద్మ, అంతమ్మ, కార్తీక్, సుకుమార్, శ్రవణ్, గణేష్, నరేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం ఏచూరి గారి అనారోగ్యంతో మరణించడం జరిగింది. సీతారాం ఏచూరి గారు మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాకినాడ వాసులు. అక్కడే హైదరాబాద్ నుంచి బాగా సంబంధాలు ఉన్నాయి. మొత్తం యావత్తు ఆల్ ఇండియాలోనే ఒక మంచి నాయకుడు. పార్లమెంటులో 2 సార్లు రాజ్యసభగా ఉండటం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళకు కూడా, ఎందుకంటే వారు ఇచ్చే శాంతి ఏదైతే సెక్యులరిజం, దానికోసానికి అన్ని పార్టీలను కూడా, కాంగ్రెస్ను కూడా కలిపి, ఎందుకంటే మంచి భారతదేశంలో మన సమైక్య ఏందనేది ఆయన చెప్పే స్థితిలో ఉండే. కానీ అనారోగ్యంతో మరణించడం జరిగింది. మన భారతదేశానికి అటువంటి సెక్యులర్ నాయకుడు లేకపోవటం కూడా నష్టం జరుగుతుంది. కనుక ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా రేపు ఢిల్లీలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీలో వారి పారిదేహం కూడా మెడికల్ కాలేజ్కు ఇవ్వటం జరుగుతుంది. కనుక అట్లా మొత్తం పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా గతంలో చనిపోయినప్పుడు కూడా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. వారి ప్రాతినిధ్యం కూడా మెడికల్ కాలేజ్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ యోధుడు, సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆల్ ఇండియా సెక్రటరీ సీతారాం ఏచూరి గారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురై యావత్ దేశం మొత్తం వారి మరణానికి నివాళులు అర్పిస్తున్నారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఏచూరి గారు 1974లో మొట్టమొదటిగా ఎస్ఎఫ్ఐలో సభ్యత్వం తీసుకొని ఎస్ఎఫ్ఐ నుంచి ప్రారంభించడం జరిగింది. అలాగే 1975లో పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ కార్యకర్త నుంచి స్టార్ట్ చేసి 1975లో ఎమర్జెన్సీ కాలంలో తను ఎమర్జెన్సీ విధించినప్పుడు జైలు జీవితం కూడా గడిపారు. జైలు జీవితం వల్ల తను డాక్టరేట్ పొందలేకపోయానని చాలాసార్లు బాధపడడం కూడా జరిగిందని చెప్తున్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తను జేఎన్టీయూలో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో నాయకుడిగా చేశారు. నాయకుడికి ఇప్పుడు జోహార్లు అర్పిస్తున్నాం.